వీడియో ఓపెన్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్. హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్లిమిటెడ్ ఫ్రీ ఇంటర్నెట్. ఎయిర్టెల్ సిమ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఉపయోగించవచ్చు లైఫ్ టైం. అలాగే నేను చెప్తాను ఈ వీడియోలో. అందుకంటే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరు మీరు స్కిప్ చేస్తే అర్థం కాకపోవచ్చు. నేను అప్లోడ్ చేసిన వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అందరికంటే మొదటగా మీరే నా వీడియో చూడొచ్చు. హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నా మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు ఫస్ట్ చూపిస్తాను. కన్ఫర్మేషన్ కోసం మీరే చూడండి. నా మొబైల్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు చూపిస్తాను. చూడండి, నా మొబైల్లో 00 ఉంది. సరేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే, మనము నెట్ ఓపెన్ చేయాలంటే మన మొబైల్లో ఫ్రీగా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ పేరే మీకు చూపిస్తాను. అప్లికేషన్ పేరే హ్యాండ్లర్ VPN అంటాం. ఎల్లో కలర్ కనిపిస్తుంది కింద కార్నర్లో. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలంటే, నా మొబైల్లో డేటా అనేది ఆన్ చేస్తున్నాను. చూడండి, డేటా ఆన్ చేశాను. మీకు ఆన్ చేయగానే మనకి నెట్ అనేది రాదు. ఫస్ట్ ఆన్ చేసిన తర్వాత ఇదొక అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఓపెన్ చేయాలి. హ్యాండ్లర్ VPN అప్లికేషన్ ఓపెన్ అనేది చేయాలి. ఓపెన్ చేసిన దీంట్లో 3 సెట్టింగ్స్ చేయాలన్నమాట. 3 సెట్టింగ్స్ ఏంటి అంటే, రిమూవ్ పోర్ట్ కనిపిస్తుందా, దాన్ని టిక్ చేసి ఉండదు, టిక్ చేయాలి మనం గ్రీన్గా. అదొకటి. రియల్ హోస్ట్, దాని కింద రియల్ హోస్ట్ అనేది అదే ఒకటి చేయాలి. దానికి వచ్చి ప్రాక్సీ సర్వర్ అని ఉంటుంది. దాంట్లో 125.2.1.24.6.113 అలా చేసి ఎంటర్ చేయాలి. ఆ 3 సెట్టింగ్స్ మాత్రం ఎంటర్ చేయాలి. కావాలంటే మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, కనిపిస్తుంది మీకు. నెక్స్ట్ ఏం చేయాలంటే, దాన్ని సేవ్ చేయాలి. కింద సేవ్ బటన్ సేవ్ చేయగానే మనకి ఎల్లో కలర్లో ఇలా వస్తుందన్నమాట. ఇలా రాగానే కనెక్ట్ అయిపోయిన పైన కనెక్టింగ్ అని పడింది, చూసారు కదా. కనెక్టింగ్ పడింది. కనెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి మనం. కనెక్ట్ పడిన తర్వాత మనకు వెంటనే నెట్ అనేది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. సో చూడండి, కనెక్టింగ్ పడింది కదా. కనెక్ట్ పడిన తర్వాత మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. ఏ వెబ్సైట్ అని ఓపెన్ చేద్దాం. నేనైతే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. మీకు గూగుల్ క్రోమ్ ఓపెన్ అయి కనిపిస్తుంది మీకు స్క్రీన్లో. చూడండి, కనిపించగానే మనం ఏదో ఒకటి వెబ్సైట్ ఓపెన్ చేద్దాం. నేనైతే తెలుగు వ్యాప్ అంటే మూవీ సాంగ్స్ ఓపెన్ చేస్తున్నాను. లైవ్లో చూపిస్తాను చూడండి. మీకు మనకు ఆ వెబ్సైట్ అనేది తెలుగు వ్యాప్ సాంగ్స్ అనేది మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయింది. చూడండి, మీరే చూస్తున్నారు కదా లైవ్లో. దాని తర్వాత ఇంకొక వెబ్సైట్ మీకు కన్ఫర్మేషన్ కోసం 3 వెబ్సైట్ ఓపెన్ చేస్తాను మీకు. నేను జియో యాప్ అని ఓపెన్ చేస్తున్నాను. జియో 4G అనే యాప్ని ఓపెన్ చేస్తాను. మీకు కింద చూపిస్తున్నాను. ఓపెన్ చేయగానే అది కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. చూడండి, మీరే చూస్తారు కదా. నేను కిందికి కావాలంటే కిందికి పైకి చూపిస్తాను. ఇంకొక వెబ్సైట్ ఏదైనా చూపిస్తాను మీకు. అది కనెక్ట్ అయ్యే ఉండాలి మనకు పైన. మీకు వచ్చేసి ఇంకొకటి క్రికెట్ బజ్ ఓపెన్ చేస్తున్నాను నేను. క్రికెట్ బజ్ అది కూడా ఓపెన్ అవుతుంది ఫాస్ట్గా. చూడండి, దీంట్లో మనము యూట్యూబ్ వీడియో చూసుకోవచ్చు, ఫేస్బుక్, వాట్సాప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అన్లిమిటెడ్గా ఎప్పటికి వస్తూనే ఉంటుంది నెట్. అది కాకపోతే మనం ఆ యాప్ అనేది ఉంచాలన్నమాట. బ్యాక్గ్రౌండ్లో రన్ చేసి ఉంచాలి. ఇట్లా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఈ మొబైల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఒకవేళ మీ మొబైల్లో ఇది పనిచేస్తుందో లేదో నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను.